ఇది రుక్మిణి కళ్యాణం నా విషయంలో అయితే నిరూపణం చేసిందండి. ఎందుకంటే నేను పెళ్ళికి ముందు రుక్మిణి కళ్యాణము చేసుకున్నాను, కాత్యాయని వ్రతము చేసుకున్నాను. నేను చేసుకున్నటువంటి ఈ వ్రతాల ఫలితంగానే నాకు మా వారు దొరికారని నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడి ఈశ్వరి. నిన్నటి వీడియోలో మనం అబ్బాయిలకి ఒక మంచి అమ్మాయి దొరకాలంటే ఏం చేయాలో నిన్నటి వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. ఈరోజు వీడియోలో అమ్మాయిలకి మంచి భర్త రావాలంటే ఏం చేయాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. అమ్మాయిలకి మంచి భర్త రావాలి అంటే రుక్మిణి కళ్యాణం, అలాగే కాత్యాయనీదేవి వ్రతం ఇటువంటివన్నీ చేసుకోవాలన్నమాట. ఇవి ఎందుకు చేసుకోవాలంటే సాధారణంగా మంచి స్వభావం కలిగిన అమ్మాయిలకి పెళ్ళంటే అబ్బాయిలు భయపడినట్లే అమ్మాయిలు కూడా చాలా వరకు భయపడతారండి. నాకు ఎలాంటి వాడు వస్తాడో, అలాంటి వాడితో నేను ఎలా జీవనం సాగించాలో, ఏ తాగుబోతో ఏ తిరుగుబోతో వస్తే నా పరిస్థితి ఏమైపోతుందో, ఎలా బ్రతకాలో, ఇటువంటి ఎన్నో అనుమానాలు అమ్మాయిలకైతే ఉంటాయండి. కానీ ఇటువంటి భయాలన్నిటినీ పోగొట్టేది తల్లిదండ్రులేనండి. తల్లిదండ్రులు అబ్బాయిలకి అమ్మాయిలకి దగ్గర కూర్చోపెట్టి పెళ్లి మీద ఒక సదాభిప్రాయం కలిగేలా చేయాలి. అంతేకాకుండా వాళ్ళకి మంచి జీవిత భాగస్వామి వచ్చేలా చూడడం కూడా తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం. అది అబ్బాయి కన్నా కావచ్చు, అది అమ్మాయి కన్నా కావచ్చు. అమ్మాయి స్వభావం చాలా మంచిదనుకోండి, చాలా బుద్ధిమంతురాలు అనుకోండి అమ్మాయి. అటువంటి అమ్మాయికి ఏ తాగుబోతో ఏ తిరుగుబోతో వస్తే ఆ అమ్మాయి జీవితం ప్రశాంతంగా ఉంటుందా చెప్పండి. అలాగే అబ్బాయి జీవితం కూడా అంతే. అబ్బాయికి కూడా ఒక మంచి స్వభావం కలిగినటువంటి అబ్బాయికి మంచి జీవిత భాగస్వామి రాకపోయినా ఆ అబ్బాయి కూడా చాలా ఇబ్బంది పడతాడు. కాబట్టి అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ ఇటువంటి భయాలు ఉండడం మాత్రం అది సర్వసహజమండి. ఆ భయాల్ని పోగొట్టి ధైర్యాన్ని చెప్పి వాళ్ళని వివాహ బంధంలోకి పంపించే బాధ్యత తల్లిదండ్రుల కర్తవ్యం. దీనికోసం ఏం చేయాలంటే అబ్బాయిలైతే ఏం చేయాలో నిన్నటి వీడియోలో చెప్పాను. అలాగే అమ్మాయిలైతే కనుక రుక్మిణి కళ్యాణం చేసుకోవాలి, అలాగే కాత్యాయని వ్రతం చేసుకోవాలి. ఎందుకు ఈ రుక్మిణి కళ్యాణం చేసుకోవాలి అంటే సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడిగా ఈ భూమి మీదకి వస్తే ఆ లక్ష్మీదేవియే రుక్మిణీదేవిగా ఈ భూమి మీదకి వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు న్యాయంగా ఆలోచిస్తే రుక్మిణీదేవి ఎవరికి చెందాలండి? శ్రీకృష్ణ భగవానుడికి కదా. కానీ ఇక్కడ అసలు కథలోకి వస్తే విదర్భ దేశాన్ని పరిపాలించే విదర్భ మహారాజు గారికి 5 కొడుకులు, ఒక కూతురు అన్నమాట. ఆ కూతురు పేరే రుక్మిణీదేవి. ఆ రుక్మిణీదేవియే సాక్షాత్ లక్ష్మీదేవి అయినప్పుడు ఆవిడ ఎవరి సొత్తు చెప్పండి? శ్రీకృష్ణ భగవానుడికి కదా న్యాయంగా ఆవిడ చెందాలి. అయితే విదర్భ మహారాజ్ గారి దగ్గరికి ఎప్పుడూ కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది మంత్రులు వచ్చి శ్రీకృష్ణుడి యొక్క గుణాలను పొగడడం మొదలు పెడతారనమాట. శ్రీకృష్ణ భగవానుడు అంత గొప్పవాడు, ఆయన ఇటువంటి పనులు చేశాడు, అటువంటి పనులు చేశాడు, ఆయన అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ఆయన అంతటి కీర్తిని సంపాదించాడు, ఆయన ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది మంత్రులు రోజు వచ్చి చెప్తూ ఉంటారనమాట. ఈ మాటలన్నిటినీ కూడా రుక్మిణీదేవి వింటూ, ఆహా, శ్రీకృష్ణ భగవానుడు అంత గొప్పవాడా, శ్రీకృష్ణుడు అంత గొప్పవాడనమాట, అటువంటి గొప్పవాడు నా భర్త అయితే ఎంత బాగుంటుందో అని మనసులో ఏ ఆడపిల్లకన్నా సరే ఒక ఆలోచన అయితే వస్తుంది కదండి. అలాగే రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుణ్ణి ఆయన భర్తగా చేసుకోవాలని అనిపించిందనమాట. అలాగే శ్రీకృష్ణ భగవానుడి దగ్గర రుక్మిణీదేవి గురించి కొంతమంది పండితులు వచ్చి ఆమెను పొగుడుతూ ఉంటారనమాట. రుక్మిణీదేవి ఇటువంటి సుగుణాలు కలిగినది, రుక్మిణీదేవి ఇటువంటి మంచి స్వభావం కలిగినటువంటి గొప్ప స్త్రీమూర్తి అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గర రుక్మిణీదేవి గురించి పొగడడం మొదలు పెడతారనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఇదిలా ఉండగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని గురించి విన్నటువంటి విదర్భ మహారాజ్ గారు కూడా శ్రీకృష్ణుణ్ణి ఆయన అల్లుడుగా చేసుకోవాలని అనుకుంటాడనమాట. కానీ విదర్భ మహారాజ్ గారి పెద్ద కొడుకు అయినటువంటి రుక్మి అన్నటువంటి వాడు మాత్రం
శ్రీకృష్ణుడు అంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట ఆయనకి. కాబట్టి రుక్మికి శిశుపాలుడు అనేటటువంటి వాడితో తన చెల్లెలి వివాహం జరిపించాలని అనుకుంటాడనమాట. అయితే ఈ శిశుపాలుడు పరమ దుర్మార్గుడనమాట. ఈ లోకంలో ఎన్ని చెడ్డ గుణాలుంటాయో అన్ని చెడ్డ గుణాలు కూడా ఈ శిశుపాలుడికి ఉంటాయన్నమాట. మీరే ఆలోచించండి, మన ఇంట్లో మన అమ్మాయిని ఒక పరమ దుర్మార్గుడికి ఇచ్చి వివాహం చేస్తామా, లేకపోతే ఒక మంచి సద్గుణుడికి ఇచ్చి వివాహం చేస్తామా చెప్పండి. పరమ దుర్మార్గుడిని భర్తగా కావాలని ఏ ఆడపిల్లన్నా కోరుకుంటుందా చెప్పండి. కానీ రుక్మిణీదేవి పెద్దన్నగారైనటువంటి రుక్మి తన తండ్రి విదర్భ మహారాజుతో మాట్లాడి శిశుపాలుడితో అప్పటికే వివాహాన్ని నిశ్చయం చేసేస్తాడనమాట. అయితే ఈ వివాహం గురించి రుక్మిణీదేవి చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి, నాకు ఈ వివాహం అంటే ఇష్టం లేదు, నాకు శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం, ఆయన నేను వివాహం చేసుకోదలుచుకున్నాను, కాబట్టి మీరు ఈ లేఖను ఎలా అయినా సరే శ్రీకృష్ణుడికి చేరేటట్లుగా చూడండి అని చెప్పి రుక్మిణీదేవి ఒక లేఖ రాసి శ్రీకృష్ణ భగవానుడికి పంపిస్తుందన్నమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ లేఖను చదివి వెంటనే రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడనమాట. అప్పుడు రుక్మిణీదేవి ఆ లేఖలో ఏమని రాస్తుందంటే, నేను పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు నన్ను మా వాళ్ళందరూ కూడా కాత్యాయనీదేవి గుడికి తీసుకువెళ్ళి అక్కడ గౌరీ పూజను నా చేత చేయిస్తారు. అప్పుడు నా వెంట సైనికులు లాంటి వాళ్ళు ఎవ్వరూ రారు, కాబట్టి ఆ సమయంలో మీరు నన్ను వచ్చి మీ రథంలోకి ఎక్కించుకొని నన్ను తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోండి అని చెప్పి రుక్మిణీదేవి చెప్తుందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు అలాగే వెళ్ళి రుక్మిణీదేవిని వివాహం చేసుకుంటాడనమాట. ఇంతకీ ఇప్పుడు మనం ఈ రుక్మిణీ కళ్యాణాన్ని మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత చేయించడం వల్ల వచ్చే లాభం ఏమిటంటే, మీరు రుక్మిణీ కళ్యాణంలో ఇప్పుడే విన్నారు కదా, రుక్మిణీదేవి ఒక మంచి సద్గుణాలు కలిగినటువంటి వాడిని వివాహం చేసుకోవాలని తలిస్తే వాళ్ళ అన్నగారు ఏం చేశారు, ఒక పరమ దుర్మార్గుడిని చూసి వాడికి ఇచ్చి కట్టబెట్టాలని చూశాడు. కానీ రుక్మిణీదేవి ఏం చేసింది, కాత్యాయనీదేవి యొక్క అనుగ్రహంతో శ్రీకృష్ణ భగవానుణ్ణి వివాహం చేసుకుందన్నమాట. ఇప్పుడు అటువంటి గొప్ప రుక్మిణీ కళ్యాణాన్ని మన ఇంట్లో ఆడపిల్లల చేత మనం చేయించేమే అనుకోండి, అప్పుడు ఆ ఆడపిల్లల నుదుటిన ఎంత పరమ దుర్మార్గుడు ఆ అమ్మాయికి భర్తగా రావాలని రాసి పెట్టున్నా కూడా అతడు తప్పిపోయి ఆ అమ్మాయి అర్హతకు తగినటువంటి వాడు, ఒక మంచి సద్గుణాలు కలిగినటువంటి వాడు ఆ అమ్మాయికి భర్తగా వస్తాడనమాట. అలాగే రుక్మిణీదేవి ఏం చేసింది, తన వివాహం జరగడం కోసం కాత్యాయనీదేవి వ్రతం చేసింది. అలాగే మన ఇంటి ఆడపిల్లలతో కూడా రుక్మిణీ కళ్యాణంతో పాటుగా కాత్యాయని వ్రతాన్ని కూడా మనం చేయిస్తే ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, ఆ రుక్మిణీ కృష్ణుల యొక్క ఆశీస్సులు మన ఆడపిల్లకు వచ్చి ఎటువంటి కీడు జరగాలని రాసి ఉన్నా కూడా అదంతా తప్పిపోయి ఒక మంచి సద్గుణవంతుడైనటువంటి వాడు ఆమెకు భర్తగా వస్తాడనమాట. ఇది రుక్మిణీ కళ్యాణం నా విషయంలో అయితే నిరూపణం చేసిందండి. ఎందుకంటే నేను పెళ్ళికి ముందు రుక్మిణీ కళ్యాణము చేసుకున్నాను, కాత్యాయని వ్రతము చేసుకున్నాను. నేను చేసుకున్నటువంటి ఈ వ్రతాల ఫలితంగానే నాకు మా వారు దొరికారని నేను గట్టిగా నమ్ముతున్నానండి. అలాగే ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. రుక్మిణీ కళ్యాణం చేస్తే రాముడు లాంటి వాడు వస్తాడని నేను చెప్పాను. ఇక్కడ వరకు బాగానే ఉందండి. కానీ ఆ వచ్చినటువంటి అబ్బాయి చాలా మంచివాడై ఉండి మన అమ్మాయికి అటువంటి గొప్ప సంస్కారం లేదనుకోండి, అనవసరంగా అతని జీవితం పాడైపోతుంది. కాబట్టి ఒక భార్యగా ఎలా ఉండాలో తల్లిదండ్రులు ఆ పిల్లని దగ్గర కూర్చోబెట్టి ఒక భార్య అంటే ఎలా ఉండాలో ఆ అమ్మాయికి నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద అయితే ఉందండి. లేకపోతే ఆ వచ్చినటువంటి అబ్బాయి బలైపోతాడు కదా. కాబట్టి ఏదైనా సరే అబ్బాయికి మంచి చెడులు చెప్పాలి, అమ్మాయికి మంచి చెడులు చెప్పాలి. అప్పుడే జీవితం చాలా సాఫీగా ముందుకు వెళ్తుంది. సరేనా అండి? ఈ వీడియోలో మనం ఆడపిల్లలకు మంచి భర్త రావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.